హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దరి చేరవాచలి పార్ట్ 33. కాసేపు ఆగి ఇంటికి రా అని కాల్ కట్ చేయడంతో ఏం జరిగిందని ఆలోచిస్తూ ఫాస్ట్గా విక్రమ్ ఇంటికి స్టార్ట్ అవుతాడు అరుణ్. ఏమైంది డెవిల్, ఈ దెబ్బేంటి? బాధగా అడుగుతాడు. ఏం లేదురా, ఏంటి సడన్గా ఊడిపడ్డావు? నువ్వు సిక్ అయినప్పుడు కూడా డెవిల్లోనే ఉంటావా లేక నార్మల్గా ఉంటావా అని చూడటానికి వచ్చాను అన్నాడు. బావా, వీడిని పంపేరా, నన్ను ఏడిపిస్తున్నాడు అని కాఫీ తెస్తున్న విక్కీకి కంప్లైంట్ ఇస్తూ చెప్పింది జనని. ఈ టైంలో కూడా మీ ఫైట్ ఏంట్రా అని ఇద్దరితో సీరియస్గాని ఐస్ ప్యాక్ ఆమె చెంపకి వత్తుతూ డ్రింక్ గ్లాస్ చేతికిస్తాడు. పెళ్ళికి ముందు ఏం సేవ చేయించుకుంటున్నావే, ఎంత దృష్టవంతురాలివో అని సాగదీస్తూ అంటాడు అరుణ్. అరుణ్ జుట్టుని సక్సెస్ఫుల్గా పీకేసి అతని చేతర్పించి తన ఈగో సాటిస్ఫై చేసుకుంటుంది జనని. జున్ను, కాసేపు రెస్ట్ తీసుకో అని గదిమి అతడిని తీసుకుని బాల్కనీలోకి వెళ్తాడు విక్రమ్. ఏంటి బ్రో అలా ఉందది? చిన్నప్పటి నుండి జనని లైఫ్లో సురేష్ గారి పాత్ర ఎలా ఉంటుందో చెప్పి మౌనంగా అతని వైపు చూశాడు విక్రమ్. ఏ తండ్రైనా ఎలా ఉంటారా బ్రో, అండ్ ఇంత గట్టిగా కొడతారా దాన్ని? మా మావయ్య ఉన్నాడు కదరా, డెవిల్ చాలా లక్కీ, ఇంత ప్రేమగా చూసుకునే నువ్వు దొరికావు అన్నాడు. నెక్స్ట్ ఇయర్ నేను అబ్రాడ్ వెళ్తున్నారు. అరుణ్ ఆశ్చర్యంగా తన వైపు చూస్తుంటే, నేను వెళ్ళాక దానిని జాగ్రత్తగా చూసుకోవాల్సింది నువ్వేరా అన్నాడు విక్రమ్. ఏంటి బ్రో, నువ్వేనా ఇది? డోంట్ నోరా, దీన్ని వదిలి వెళ్ళాలంటే భయమేస్తోంది. ఇంకా టైం ఉంది కదా విక్కీ, ఎప్పటి గురించి ఆలోచించి ఇప్పుడు డల్ అవ్వకు. 1 వీక్ ట్రిప్కి వెళ్తున్నాంరా. ఎప్పుడు వెళ్తున్నారు? ఇంకో 1 వీక్లో. అంటే ఈ విషయం దానికి చెప్పకు. సర్ప్రైజ్నా? ఫస్ట్ మావయ్యతో మాట్లాడాలి. అండ్ ఇప్పుడు క్లాసెస్ ఏముండవుగా. ఏంటి విక్కీ మాట్లాడాలి అన్నావు? మావయ్య, జనాన్ని ఎందుకు కొట్టావు అని సీరియస్గా అడిగాడు విక్రమ్. నా పరువు తీసేసింది కాబట్టి. వాట్, పరువు తీసేయడం ఏంటి మావయ్య? అవును, కాలేజ్ నుండి కాల్ వచ్చింది. మీ అమ్మాయి సబ్జెక్ట్ ఫెయిల్ అయిందంటే నాకెంత అవమానంగా ఉంటుందో చెప్పు. స్టాప్ ఇట్ మావయ్య, ఇంత చిన్న మ్యాటర్కి ఎవరైనా కూతురిపై చేయి చేసుకుంటారా? అసలు జనని అంటే ఎందుకు ఇష్టం ఉండదు నీకు? ప్లీజ్ విక్కీ, ఈ టాపిక్ గురించి నేనేం మాట్లాడాలనుకోవట్లేదు. జనని గురించి క్వశ్చన్ చేసిన ప్రతిసారి ఎందుకు తప్పించుకుంటున్నారు మావయ్య? వదిలే విక్కీ, తన గురించి ఆలోచిస్తూ నీ స్టడీస్ని, ఫ్యూచర్ని స్పాయిల్ చేసుకోకు. ఆయన చెప్పాలనుకున్నది చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతారు సురేష్ గారు. ఒక 2 డేస్కి జనని నార్మల్ అవడంతో రెడీ అయ్యి కాలేజ్కి వెళ్తుంటే అడ్డంగా ఒక బైక్ వచ్చి డాష్ ఇస్తుంది విక్రమ్కి. అతను ఎక్కడ జనని పడిపోతుందేమోనని కంగారుగా బైక్ని బ్యాలెన్స్ చేసుకుని ఎదురుగా అమ్మాయిని కోపంగా చూస్తుంటే ఆమె మాత్రం పైకి లేవకుండా విక్రమ్ని రెప్పవేయడం మర్చి చూస్తుంటుంది. వీనెక్ బ్లాక్ టీషర్ట్, కండలు తిరిగిన బైసెప్స్, నుదుటిపై ఎగురుతున్న సిల్కీ హెయిర్, అతని రూపం ఆమెని మోహితురాల్ని చేస్తుంటే చేతికి రక్తం కారుతున్నా కూడా పట్టించుకోకుండా అతని ఎర్రటి పెదవుల్ని చూస్తుంటుంది ఆమె. బావా వదిలేరా, ఆడపిల్ల కదా. ఇంత ర్యాష్ డ్రైవింగ్ ఏంటే, నీకేం కాలేదు కదా అని కంగారుగా అడిగాడు జననిని. అబ్బా, నాకేం కాలేదు అని జనని బైక్ దిగుతుంటే, ఏయ్ దిగకు, తనకేం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు,
అని పడిపోయిన ఆమెకి సీరియస్ లుక్ ఇచ్చి బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు విక్రమ్. అతను కనుమరుగయ్యేంత వరకు విక్రమ్కే చూపుగా అప్పగించిన ఆమె అతని బైక్ మాయమవడంతో అప్పుడు చేతి నొప్పి తెలిసి స్కార్ఫ్ కట్టుకుని అతని బైక్ని ఫాలో చేస్తుంది హారిక. విక్రమ్ బైక్ కాలేజీలోకి ఎంటర్ అవ్వడంతో ఇద్దరిది సేమ్ కాలేజ్ అని ఎగిరిగంతేస్తూ బైక్ పార్క్ చేసి విక్రమ్ని ఫాలో అవుతుంటుంది. కానీ ఇద్దరు బ్లాక్స్ వేరే అని విక్కీ జనని వాళ్ళ క్లాస్కి వెళ్ళేసరికి అర్థమవడంతో డాడీ ఆ గ్రూప్ని తీసుకోమన్నాడు, బట్ నేనే మాట వినలేదు అని నీరసపడుతూ తన క్లాస్కి వెళ్తుంది హారిక. ఆ రోజు మొత్తం ఆమె ఆలోచనలో విక్రమ్ రూపం మెదులుతుంటే పేరు ఏంటో ఎక్కడ ఉంటాడో అని అతని తలుపులలో ఆ రోజును ముగించి కాలేజ్ అవ్వగానే పరుగును బయటకు వచ్చి అతని బైక్ ఎక్కడుందా అని వెతుకుతుంది. కానీ అప్పటికే జనని వాళ్ళు వెళ్ళిపోవడంతో ఏ రూట్లో వెళ్తే విక్కీ గురించి డీటెయిల్స్ తెలుస్తాయా అని ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంటుంది. డాడీ, నేను గ్రూప్ చేంజ్ అవ్వడానికి కుదురుతుందా? అలా ఎలా కుదురుతుంది తల్లి, నువ్వు జాయిన్ అయింది కూడా మధ్య నుండి, అలా చేంజ్ అవ్వడానికి కుదరదుమా అన్నారు ఆయన. అవునా డాడీ, ఓకే అని నీరసంగాని లోపలికి వెళ్ళిపోతుంది హారిక. ఏమైందండి, మన అమ్మాయికి కాలేజీలో ఏమైనా ప్రాబ్లం అంటారా? టెన్షన్గా అడుగుతారు సురేఖ గారు. అలాంటిది ఏముండదు సురేఖ, ఈరోజే జాయిన్ అయిందిగా, ఫస్ట్ డే భయం కామన్ అని ధైర్యం చెప్తారు సాయి గారు. కానీ ఆ క్షణం వాళ్ళు తెలుసుకోలేకపోయారు ఫ్యూచర్లో తమ కూతురి వల్ల 2 జీవితాలు కలుసుకోలేనంత దూరం అవుతాయని. బావా, నేను ఇక మా ఇంటికి వెళ్ళిపోనా? లో వాయిస్తో అడిగింది జనని. మళ్ళీ ఫ్రెష్గా దెబ్బలు తినడానికా? సీరియస్గా క్వశ్చన్ చేస్తాడు విక్రమ్. వచ్చి 4 days అయింది కదా, అందుకని. మీ అమ్మకి చెప్పా నీ కూతురు మెడలో తాళి కట్టేస్తాను అని. ఏంటి, కట్టేశావా కొంపదీసి? జనని తలపై మొట్టికాయ వేస్తూ కదటే, నీ మెడలో తాళి ఏదే మెంటల్ అన్నాడు. ఏంటో బావా, త్వరగా పెళ్లి చేసుకోవా నన్ను, అప్పటి వరకు ఈ భయం పోయేలా లేదు అంది జనని. రేపు కాలేజ్కి వెళ్ళట్లేదు, షాపింగ్ పని ఉంది, సో రిలాక్స్గా పడుకో అన్నాడు. అబ్బా, నాకు ఈ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోపోతే నిద్ర పట్టేలా లేదు. నేను నిద్రపుచ్చుతాను కదా అని డోర్స్ క్లోజ్ చేసి టీవీలో మూవీ ఆన్ చేస్తాడు విక్రమ్. ఈశ్వరి గారికి ఇద్దరి బాండింగ్ ఏంటో తెలుసు కాబట్టి ఒకే రూమ్లో ఉన్న అబ్జెక్షన్ చెప్పనందువల్ల విక్రమ్తో ఫ్రీగా తన రూమ్లో ఉండగలుగుతోంది జనని భయం లేకుండా. మరీ అడల్ట్ మూవీ కాకుండా 3 రొమాంటిక్ సీన్స్, 2 లిప్ లాక్స్తో మూవీ కొనసాగుతుంటే ఆ మూవీ అయ్యేలోపు విక్రమ్ ఆమెని ఉక్కిరిబిక్కిరి చేసి నెమ్మదిగా నిద్రమూడిలోకి తీసుకెళ్తాడు. నిద్రలో దగ్గర పడ్డ కనుబొమ్మలు, ముడుచుకున్న పెదవులు లోయర్ లిప్పుపై ఘాటుపడి ఎర్రగా మారడంతో జనని అతని కళ్ళకి మరింత ముద్దుగా కనిపిస్తుంటే ఫేస్పై నాట్యమాడుతున్న ముంగురులని చెవి వెనుకగా చేర్చి బెడ్షీట్ కప్పి సోఫాలో సెటిల్ అవుతాడు విక్రమ్. ఇంకా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.